నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. సో ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా ఒక వ్యక్తిని మనం స్పెషల్ ఎపిసోడ్ కిందకి తీసుకురావడం జరిగింది. సో ఈరోజు మహిళలు అన్ని రంగాలలో వెనుకబడుతూ ఉన్నారు అని కొంతమంది, లేదు మహిళలకు కూడా ఖచ్చితంగా సమానమైనటువంటి వాటా ఇస్తున్నామని చెప్పేసి కొంతమంది. సో ఈరోజు ఎందుకు తీసుకున్నామంటే ఈరోజు ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సో తప్పకుండా మహిళా లీడర్స్ని మనం ఈ సమాజానికి మన వేదిక నుంచి పరిచయం చేయాలని చెప్పి మనం అనుకున్నాం. ప్రస్తుతానికి మనమైతే అనుష గారు మేడం దగ్గర ఉన్నాం. బీజేపీ స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్, చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు పార్టీలో. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ముందుగా ప్రజావాహిని ఛానల్ వాళ్ళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు మహిళలకి అన్ని రంగాలలో సమానమైనటువంటి వాటా ఉందని కొంతమంది, లేదు మహిళలకు ఇంకా చాలా తొక్కేస్తూ ఉన్నారు మహిళల్ని, సో అన్ని రంగాలలో రాణిస్తలేరు, ముఖ్యంగా రాజకీయాలకు రాణిస్తలేరు అని చెప్పేసి బయట పెద్ద చర్చ నడుస్తుంది. సో దీనికి ఏం చెప్తారు? అది పూర్తిగా నేను ఖండిస్తానండి. ఎందుకంటే నేనున్న ఇప్పుడు బీజేపీ పార్టీల్లో అయితే మహిళలకి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఆయన మహిళలకి పెద్ద పీఠమే వేశారు. ప్రతి మహిళకి ఒక మర్యాద, గౌరవం కల్పించారు. ప్రతి కష్టపడే మహిళకి అవకాశం కల్పించే విధంగా రాజకీయాలలో బీజేపీ పార్టీలో అయితే ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. వేరే పార్టీల గురించి అయితే నేనైతే ఏం చెప్పలేను, కానీ మా బీజేపీ పార్టీ అని ఎందుకంటున్నా అంటే మహిళలకి మంచి అవకాశం, మర్యాద, గౌరవం కల్పించే పార్టీ బీజేపీ పార్టీ అని కాదు, నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన చురుకుగా పనిచేస్తాను కాబట్టి నేనున్న ఏరియాలో కానీ మా పై స్థాయి కానీ ప్రతి ఒక్క మహిళ, మీరు చూస్తే మొన్న ఉమెన్స్ డే చూసి ఉండొచ్చు, ప్రతి ఒక్క మహిళ ఎంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి ఒక పార్టీ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా పనులు మోడీ గారు మనకి అవకాశాలు కనిపిస్తున్నాయి. బేటీ బచావ్ బేటీ పడావ్, మళ్ళా మొన్నే చూసుండొచ్చు పుల్వామా దాడి, అది మిషన్ సింధూర్, ఇద్దరు మహిళలే. అంతేగా, మహిళలు సాధించలేనిది ఏదీ లేదు. రాజకీయాల్లో అంటారా, బీజేపీలో అయితే మర్యాద, గౌరవానికి ఏ మాత్రము తగ్గదు. ఎందుకంటే ఆయన ప్రతి కష్టపడే మహిళలు వెనుకున్నారు, మహిళలను పైకి తీసుకురావాలి. ఎందుకంటే ఇంట్లో ప్రతి కర్తవ్యం నిర్వహించే మహిళ రాజకీయాల్లోకి వస్తే ఎందుకు నిర్వహించదు, సక్సెస్ సాధిస్తుంది అని ఆయనకి ఒక నమ్మకం. నరేంద్ర మోడీ గారనే కాదు, కిషన్ రెడ్డి గారు, మా పార్లమెంట్ ఎంపీ కిషన్ రెడ్డి అన్నగారు కానీ, ఇక లక్ష్మణ్ అన్నగారు కానీ, ప్రత్యేకంగా మా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అక్క గారు, ఆవిడ గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రం సరైన అందరికీ అవకాశం కల్పిస్తారు వాళ్ళు. అధ్యక్షురాలు ఆమె నాయకత్వంలో పనిచేయడం నేను చాలా గర్వంగా భావిస్తున్నా. ఈ విషయంలో అయితే నేను చెప్పాలి, ఆవిడ ఒక డాక్టర్ అంత బిజీగా ఉన్నా కూడా పార్టీకి టైం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈ పోరాటం మనం ఇది చేయాలి, ఒక టీం వర్క్ చేసుకుని. మహిళల్లో ఎవరు చెప్పారంటే రాజకీయాలకి రావద్దని? అసలు నేను నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్పేది ఏంటంటే, బయట వేరే విధంగా చెప్తారు, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావద్దు, ఏవేవో జరుగుతుంటే అవి ఇవి అంటారు. కానీ నేను ఖచ్చితంగా మీ ప్రజావాహిని ఛానల్ ద్వారా నేను 100% గ్యారంటీ ఇస్తా. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బీజేపీ జాయిన్ అయిన ప్రతి మహిళకి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అది నేను 100%, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మర్యాద, గౌరవం, ఒక మహిళకి ఒక ప్రత్యేకత అనేది ఈ పార్టీలో ఇస్తున్నారు. మేము అన్ని ఇప్పుడు బయట మామూలుగా ఏమన్నా పోరాటాలు చేసినా ఏం చేసినా మాకు ఒక మర్యాద. ఇప్పుడు మేము వెళ్తుంటాము, కిషన్ అన్న కానీ అమ్మ తిన్నారా, అమ్మ ఉన్నారా అని ఒక మర్యాదగా పిలుపు. పెద్ద లీడర్స్ తోటే మేము కలిసి పనిచేస్తాం. ఇప్పుడు మహిళలకి సమాజంలో ఎలాంటి గౌరవం లేదు, మహిళలకి అసలు నిజంగానే పురుషులతో పాటు సమానమైనటువంటి అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తారని మీరు అనుకుంటున్నారా? అన్ని రంగాలలో అంటే ఇప్పుడు నేను రాజకీయ పరంగా చెప్తే 33% మోడీ గారు మనకి మహిళలకి రిజర్వేషన్ కల్పించారు. రాబోయే రోజుల్లో 50% కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే ప్రతి మహిళ రాజకీయాల్లో రావాలనుకుంటే వారికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. తొక్కి వేసేది అనేది మాత్రం నేనైతే ఖండిస్తున్నా. వేరే పార్టీలలో నేనైతే చెప్పలేను, కానీ బీజేపీ పార్టీలో ప్రతి మహిళ రావాలనుకుంటే ఖచ్చితంగా రండి అని నేను చెప్తాను. ఇప్పుడు ఉమెన్స్ డే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు, సో చాలా ఘనంగా జరుపుతారు. సో పురుషులు కూడా ఉమెన్స్ డేని చాలా అంటే ఈ ప్రపంచంలోనే నిజంగానే వాస్తవానికి చెప్పాలంటే, నేను కూడా చెప్పాలంటే
ఒక మహిళకు ఉన్న శక్తి ఏంటంటే మరొక బిడ్డను జన్మనియడం. సో చాలా గొప్ప వరం. అవును. అట్లాంటి ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి ఈ కార్యక్రమం ఉమెన్స్ డేలో సో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త చైతన్యాన్ని మహిళలు తీసుకొచ్చుకోవాలి. సో అట్లాంటిది మీరు చూసింది ఏంది, ఎక్స్పీరియన్స్ ఏంది, అసలు ఇంకెట్లా చైతన్యం కావాలి మహిళలు అంటే మీరేం చెప్తారు? చైతన్యం అంటే ఇప్పుడు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తాం. ఉమెన్స్ డే అంటే ఏంటి? ఉమెన్స్ అంటే ఒక వంటగదికే పరిమితం కాకుండా అచీవ్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది అన్ని రంగాలలో ఉన్నారు. సక్సెస్ బిజినెస్ పరంగా కానీ లేకపోతే వేరే ఏ రకంగా అయినా సరే అన్ని రంగాలలో ముందున్న వాళ్ళు కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు ఒక సన్మానం జరపడం. మహిళని పక్కన పెడితే వాళ్ళు సాధించలేని ఎవరున్నారు చెప్పండి? మహిళలు అందరూ సాధించిన వాళ్ళు ఉన్నారు. పైలట్ నుంచి కానీ కింద స్థాయిలో ఆఖరికి రైతులా కూడా పనిచేసే వాళ్ళు సక్సెస్ అయిన అచీవ్ చేసిన ఉమెన్స్ని తీసుకొచ్చి మన జిహెచ్ఎంసి ఉమెన్స్ని కానీ లేకపోతే ఆశా వర్క్ అందరూ ప్రతి ఒక్క మహిళ ఎందులో సాధించిన వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అచీవ్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేసి వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొస్తున్నారు. అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. కరోనా టైంలో కానీ ఆశా వర్కర్లు కానీ కరోనా టైంలో చాలా కష్టపడ్డారు. మెయిన్ ముఖ్యంగా మహిళలు కష్టపడ్డారు. వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేస్తారు. మన ప్రధానమంత్రి మోడీ గారే చేస్తారు ఆ పని. వాళ్ళని గుర్తించి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి మనము ఒక సరైన గుర్తింపు ఇస్తే ఆటోమేటిక్గా ఆ చైతన్యం అందరిలో వస్తుంది. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే మహిళల్ని ఎంత మోటివేట్ చేసినా సో వాళ్ళని సమాజంలో ఒక గొప్పగా అంటే రాజకీయంగా తీసుకురావాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు బిజినెస్లు జాబ్లు అని చెప్పేసి అట్లా చుట్టే తిరుగుతుంటారు. సో మరి వీళ్ళని ఇట్లా ఎంత పుషప్ చేసినప్పటికీ కూడా వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు అంటే వీళ్ళు రాజకీయాలు చేయలేరన్నా అర్థం, లేకపోతే చెయ్యొద్దని ఫిక్స్ అయ్యి భయంతో వెనక అడిగేస్తున్నట్ట? నేను చూసిన మా బీజేపీ పార్టీలు అయితే మీరు అంటే ఓవరాల్గా అయితే ఇంట్లో ఏమంటారంటే ఇక బయట రాజకీయాలు ఎట్లుంటాయి ఇక అలా అంటారు. కానీ అది చాలా పూర్తిగా చాలా తప్పు. నేను ఎక్స్పీరియన్స్ నేను పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి ఒక దేశానికి కానీ మన ఉన్న ఏరియాకి కానీ అన్నిటికీ వర్త్. ఒక ప్రాబ్లం వస్తే అందరం వెళ్ళి దాన్ని సాల్వ్ చేసే విధంగా అక్కడ ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేస్తాం. అంటే ప్రతి మహిళ రాదు అంటాను తప్పు. ఎందుకంటే చాలా మంది కష్టపడుతున్నారు ఈ పార్టీలు. అయితే మహిళలు ఇంకా రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మనకంటూ ఒక గుర్తింపు కావాలనుకుంటే, మనకంటూ ఒక అవకాశం రావాలనుకుంటే అది కేవలం బీజేపీ పార్టీ అంటే పార్టీ పరంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఉమెన్స్ అనేది ఎంత కష్టపడతారో మోడీ గారు ఆ పై స్థాయి నుంచి మోడీ గారు కానీ ఇక్కడ ఉన్న మన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు చిన్న లీడర్స్ నుంచి పెద్ద లీడర్స్ వరకు అందరూ గుర్తిస్తారు. మహిళకనంటూ ఒక ప్రత్యేకత అయితే ఉంది అని నేను చెప్తాను. మీ పార్టీ అంటారు, మీ పార్టీ మహిళలందరూ కూడా రావచ్చు. మహిళల పార్టీకి ఎక్కువ మహిళలకి అవకాశం ఇచ్చే పార్టీ. ఓకే, ఏ పార్టీ గురించి నేను చెప్పాను కానీ మహిళలకి అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే పార్టీ కోసం కష్టపడితే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అండ్ యంగ్ అండ్ జనరేషన్ ఎడ్యుకేటెడ్స్ కి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్స్ లో కానీ అందరికి అవకాశాలు వచ్చే ఇది ఉంది. మరి చాలా మంది బీజేపీలో మహిళల్ని తొక్కేస్తున్నారు, సో వాళ్ళకు అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. బీజేపీలో కాదు అంటే మిగతా పార్టీల కంటే బీజేపీలో కొంత రాని అవకాశం లేదని మీరేమో మళ్ళీ దాన్ని ఉల్టా చెప్తున్నారు. మరి ఎట్లా? ఉల్టా అని కాదు, నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా, నేను ఆల్రెడీ ఉన్న ఆ పార్టీలో కాబట్టి నేను చెప్తున్నా. అదంతా పూర్తిగా అబద్ధం, అది చాలా తప్పు. మనకి ఇప్పుడు 50% మహిళలకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా ఎవరైతే ఎక్కువ కష్టపడతారో, పార్టీకి కష్టపడతారో, దేశానికి ధర్మానికి కష్టపడతారో, అన్ని రకాలుగా ఎవరైతే ప్రజలకు కష్టపడి నిరంతరం ప్రజలలో ఉంటారో వాళ్ళని గుర్తించి ఇచ్చే అవకాశం ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు 32% అంటే హై రేంజ్ ఉన్న వాళ్ళకి ఆ స్థాయి కూడా ఉంటది. ఇప్పుడు 32% మహిళలకి 33% రిజర్వేషన్ రావాలని చెప్పేసి ఒక పోరాటం కూడా జరుగుతుంది. సో అది ఒకవేళ నిజంగానే అమలు అయ్యి చట్టం అయ్యింది అనుకోండి, అప్పుడు నిజంగానే మహిళలు మరి చట్టమైనాక అప్పుడు రావాల్సి వస్తుంది, ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. మరి వాళ్ళకి ఏం చెప్తారు? రావాలనుకున్న వాళ్ళకి రండి, మేము చెప్తున్నాం కదా. మరి అది మహిళలకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావాలి, వస్తారు. చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు కూడా.
ఎవరైతే ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కళ్ళు చూసి అరే ఈ పార్టీలో ఎంత గౌరవం మర్యాద ఉంది అనేది తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు మాకు కూడా ఫోన్ చేసి అబ్బా మీరు ఎంత కష్టపడుతున్నారు నిజంగా పార్టీ మిమ్మల్ని చూస్తే మాకు కూడా రావాలనిపిస్తుంది. రేపటి రోజు మా సోషల్ మీడియాలో కానీ స్టేటస్లో కానీ రోజు మేము పెట్టే ఇవి చూసి అబ్బా మీరు ఇంత నిజంగా ఎంత బాగా ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద మీరు పోరాటం చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తే మాకు ఇన్స్పిరేషన్ ఉంది, మాకు రావాలని ఉంది. చాలామంది ఫోన్స్ చేసేది, మెసేజ్ చేసేది. అయితే రండి, తప్పేముంది, అందరు రావచ్చు, దాంట్లో ఏముంది, ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు. సో ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ కంపల్సరీ డెఫినెట్గా తెలవాల్సిందే, అంటే మీ తరఫున తెలవాలి. చెప్పండి. ఇప్పుడు ఈ సమాజంలో మనం అనేక సంఘటనలు చూస్తున్నాం. పొద్దున్న లేస్తే సో భార్య భర్తను చంపడం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా అట్లాంటి చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు మహిళలకి? మహిళా శక్తి ఏం తక్కువ కాదు. మహిళలు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే మగవాళ్ళు, అంటే మగ ఆడ అని కాదు, ఇద్దరు సమానమే. కాకపోతే ఏంటంటే మహిళలకి కొంచెం ఎక్కువ ఏమంటారు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మహిళలు భర్తను చంపడం, భార్య చంపడం ఇవన్నీ చేసుకుంటా పోతే మనకే వాల్యూ ఉండదు. కాబట్టి మహిళ అనేది ప్రతి చోట ఒక గౌరవం ఇవ్వాల్సిందే, మహిళలకి ఇవ్వాల్సిందే. అది ఒక అమ్మతనం అంటారు కదా, ఒక అమ్మతనం అంటే నిజంగానే 9 నెలలు కని పెంచి మోసి సో ఈ సమాజానికి ఒక కొత్త రూపాన్ని మీరు అందిస్తారు కదా. సో మరి మీలాంటి వాళ్ళు చాలామంది ఈ సమాజంలో ఎన్నో అనుభవిస్తున్నారు మేడం, కొన్ని చెప్పుకోలేనటువంటి బాధలు. వాళ్ళు చేయాలనుకున్నటువంటి అచీవ్మెంట్స్ని కూడా పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం త్యాగం చేస్తున్నారు కొంతమంది. సో మరి అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్లాంటి వాళ్ళకంటే ఇప్పుడు ఉద్యోగాలు వెళ్ళే వరకు ఉద్యోగాల వరకే ఉంటుంది, అంతే కదా. బిజినెస్ వరకే ఉంటుంది. రాజకీయాలు ఏమవుతుందంటే రాజకీయాల్లోకి వస్తే మనకు ఒక గుర్తింపు వస్తుంది. మళ్ళీ మనం ఏమన్నా ప్రాబ్లం వేరే వాళ్ళకి సాయం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నప్పుడు అది రాజకీయాల పరంగానే అవుతుంది, అంతే కదా. రాజకీయం పరంగా అవి మనం ఏదైనా అవతల వాళ్ళకి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా చెయ్యాలా, మనకి హెల్ప్ చేయాలంటే మనం ముందుకెళ్తాం. ఎలా వెళ్తాం? రాజకీయ పరంగా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాం, ఆ విధంగా వాళ్ళకి భరోసా ఇస్తాం. అదే మనం ఒక ఉద్యోగం చేసుకుంటే వాళ్ళు అంతవరకే గుర్తింపు ఉంటుంది. బిజినెస్ అంటే వాళ్ళకి అంతవరకే గుర్తింపు ఉంటుంది. మీరు అవన్నీ చేసుకుంటే కూడా ఈ పార్టీలలో రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయితే మీరు వేరే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా తీర్చే విధంగా మనము పనిచేయాలి. ఆ విధంగా మహిళలు ముందుగా పోతున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది పురుషులలో లీడర్స్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సో ఈ పార్టీలలో లీడర్స్ పురుషులు ఉంటే మళ్ళీ వాళ్ళు ఇంకొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని లీడర్స్ చేస్తారు. ఫ్యామిలీ కాదు, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, మొత్తం ఎంటైర్ పురుషులు మొత్తం కూడా తీసుకొచ్చి రాజకీయాలలో తీసుకొస్తారు. మరి ఎందుకు మహిళల్లో తీసుకురాలేకపోతున్నారు? చాలా తక్కువ మంది ఉంటున్నారు కదా మహిళలు, దానికి ఏందంటారు? మరి మహిళలు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నా తర్వాత నా కొడుకు, వారసత్వం, నా తర్వాత నా కొడుకు. మహిళల్ని ఎందుకు తీసుకురారో ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. కానీ ఈ పార్టీల్లో అయితే ఏంటంటే వారసత్వ రాజకీయం ఉండదు. ఫస్ట్ మెయిన్లీ చెప్పేది ఏంటంటే తండ్రి తర్వాత కొడుకు ఉండడు. తండ్రి తర్వాత ఇప్పుడు మీరు చేస్తే మీ తర్వాత ఎవరు ఉండరు, అంతే, మీ వరకే. మీ కొడుకు ఇలా వారసత్వ రాజకీయం ఉంటుంది. వేరే పార్టీలలో మీరు చెప్పే పార్టీల్లో ఏంటంటే వారసత్వ రాజకీయం ఉంటుంది. ఈ పార్టీల్లో ఏంటంటే మహిళ గురించి మాట్లాడినా ఎవరి గురించి అయినా సరే వారసత్వ రాజకీయం అనేది ఉండదు ఇక్కడ. అయితే మరి వేరే వాళ్ళకి వచ్చే అవకాశం కల్పిస్తారు వీళ్ళు. అంటే మహిళల్ని మీ దాంట్లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి మహిళా లీడర్లు ఎందుకు మహిళల్ని తీసుకొస్తలేరు అంటున్నాను. ఎందుకు తీసుకురావట్లేదు? మీరు మొన్న రాష్ట్ర మహిళా మోర్చా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చూసారా? నుంచి వస్తారు, ఉమెన్స్ డే వస్తారు. ఉమెన్స్ డే నుంచే రాజకీయాల్లో ఉన్న వాళ్ళే వస్తారు. ఉట్టిగా నార్మల్ గా ఇప్పుడు పార్టీ పరంగా చేసినప్పుడు రాజకీయంగా పనిచేసే వాళ్ళే మీరు ఎప్పుడు చూడలేదు. చాలా మా పార్టీలో ఉమెన్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే వాళ్ళు కనబడకుండా పనిచేస్తారు పార్టీకి. అంటే వాళ్ళు జాబ్స్ చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు, కానీ అవసరమైనప్పుడు నిలబడతారు. మా పరంగా అయితే మహిళలకి ఎక్కడ తక్కువ చేయరు. అది నేను చెప్పడం కాదు, మా పార్టీలో ఉన్న ప్రతి మహిళ తరపున నేను మాట్లాడుతున్నా. ముఖ్యంగా మాకు ప్రాతినిధ్యం వహించే శిల్పారెడ్డి అక్క గారినైతే నేను ఆమె నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా భావిస్తాను. ఏంటి మీ రాజకీయ ఎత్తుగడ ఏంటి? మీరు అసలు మీ ఫ్యూచర్లో మీ గోల్ ఏం కావాలనుకుంటున్నారు? అనుష ఉత్తగానే పార్టీలు ఏం తెలియలేదు కదా, మరి అనుష గారు ఎందుకోసం ఈ పార్టీలో పనిచేస్తున్నారంటే ఏం చెప్తారు?
నాకు మోడీ గారి నాయకత్వం నచ్చుతుంది ముందు మెయిన్గా. ఆయన మన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు వాళ్ళ అభ్యుదయ భావాలన్నీ నాకు నచ్చి నేను పార్టీలోకి వచ్చాను. నేను అంటే ఓన్లీ పార్టీలో కార్యకర్త లాగానే ఉంటారా, లీడర్గా వస్తారా? లీడర్గా అవుతాం అంటే టైం వస్తుంది కదా. నేను చెప్పేది ఏంటి, మహిళలకి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా, కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు రాగానే అవ్వాలంటే కష్టం కదా. మెల్లమెల్లగా ఎదిగి అవకాశం వస్తుంది. రాకపోయినా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఎమ్మెల్యే కావాలి, లేకపోతే నా మాట నేను ఎమ్మెల్యే కావాలి, నేను కార్పొరేటర్ కావాలి, నేను జెడ్పీటీసీ, నేను ఎంపీటీసీ అని చెప్పేసి డిఫరెంట్ ఉంటాయి. సో అనూష గారికి ఏ యాంగిల్ ఉందంటున్నా నేను. అది మాకు పార్టీ తరపున పెద్దలు నిర్ణయించి ఏది చేయమంటే అది చేస్తా. లేదు అవకాశం నా తరపున వేరే మహిళకు వచ్చినా నాకు ఏ బాధ లేదు. ఎందుకంటే నా సాటి మహిళకు వచ్చి నేను మహిళనే, తను మహిళే, ఎవరికి వచ్చినా పర్వాలేదు. మేము పార్టీకి మాత్రం నిరంతరం పనిచేస్తాం. మేము ఈ పార్టీ ద్వారా ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంది. సరే, ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా సో రాష్ట్రంలో, దేశంలో, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరికీ అనూష గారు ఎలాంటి విషయాలు చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు సందర్భంగా? ఇక నుంచి వెళ్ళి మనం ఎట్లా ఉండాలి, అసలు మనం ఎట్లా, మన లైఫ్ స్టైల్ ఏంటని ఏం చెప్పాలనుకుంటారు 2 విషయాలు? మహిళలు ఎప్పుడూ వెనకడుగు వేయకండి. అన్ని రంగాల్లో ముందున్నారు, చెప్పవలసింది ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే రాజకీయ పరంగా మనకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇంకొకటి మనము ఆ శక్తి, నారీ శక్తి అంటే శక్తి ఏం తక్కువ కాదు, మనలో కూడా చాలా పవర్స్ ఉంటాయి. కాబట్టి మన ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమే ఎదుర్కొనేటట్టు ఉండాలి. ఆ విధంగా ఉంటేనే రేపటి రోజున మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి. మన చుట్టుపక్కల కూడా ఏదైనా సమస్య వచ్చినా మనం ముందు నిలబడి మనము వేరే వాళ్ళకి స్ఫూర్తి కావాలి. సో ఇది ఈరోజు చూశారు కదా. సో మహిళ అంటే ఒక శక్తి, మనం ఇంట్లో ఉండొద్దు, సో తప్పకుండా సమాజంలోకి రావాలి. మహిళ అంటే కేవలం ఇంట్లో ఉండడం కాదు, సో సమాజంలోకి వచ్చి మనం కూడా పాలిటిక్స్ చేయాలి. అన్నీ మనతోనైనటువంటి ప్రతి సమస్తం మనం ఈ సృష్టిలో మహిళ చేయాల్సినటువంటి ప్రతి పని మనం చేయాలి. సో మనకు పురుషుల కంటే తక్కువ ఏం కాదు. తప్పకుండా మనం రాజకీయంగా ఉండాలి, ఆర్థికంగా వెనకబడకుండా, సో అన్ని రంగాలలో ముందుకుండాలి, బిజినెస్లు చేయాలి. సో మనం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. మనం కూడా వాళ్ళతో పాటు సమానంగా ఉండాలి, అన్నిట్లలో మనం ఉండాలి. సో మనం ఈ మధ్యకాలంగా కొన్ని చూస్తున్నాం, దానికి కూడా మేడం గారు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. సో అట్లాంటివి చేయకుండా మనం కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి వారు చెప్తా ఉన్నారు. సో ఇంకొక మాట ఏంటంటే, మీరు లీడర్ అవుతారా కారా అంటే వాళ్ళు అంటే చెప్తలేరు. మరి లీడర్ అయినాకనే మనతో ఇంటర్వ్యూ చేపిస్తారు, ఏదో తెలియదు కానీ. సో ఎనీవే, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఖచ్చితంగా ఒక మహిళా నాయకురాల్ని, సో నాట్ ఓన్లీ బీజేపీ, సో అందరినీ చూపించాలని చెప్పేసి మనం ఎందాక కూడా ఒక కాంగ్రెస్ నేతను కూడా చూపించినాం. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఈ సమాజంలో మహిళల లీడర్షిప్ని పెంచుకోవాలి, మీకు అవకాశాలు ఉన్నాయి, సో తప్పకుండా రండి అని చెప్పేసి చూపించడం కోసమే మా ఛానల్ తప్పకుండా నిరంతరం ప్రజలని సమస్యలు ఎక్కడున్నా కూడా చూపించే ప్రయత్నంలో మేము ఉంటాం. సో అందులో భాగంగానే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా సో మేడం గారితో ఈరోజు స్పెషల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ వీడియో చేస్తా ఉన్నాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇట్లాంటి చైతన్యం రావాలి, మహిళలందరూ కూడా రాజకీయంగా మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి స్ఫూర్తి ఉండాలి ఇట్లాంటి వాళ్ళని చూసి. సో చూస్తూనే ఉండండి ప్రజావాహిని. థ్యాంక్ యూ.